హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై పెన్షనర్ల సంఘం ప్రకటన అండి. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సమస్యలు, డిఏ బకాయిల విడుదలకు డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లు తమ డిఏ బకాయిలు మరియు పెన్షన్లకు డిఆర్ అండి, డిఎన్ఎస్ రిలీఫ్ మరియు ఇతర ఆర్థిక అరియర్స్ చెల్లింపుల కోసం ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పెన్షనర్ల సంఘం పిల్లర్ శాఖ అధ్యక్షుడు చంద్రారెడ్డి ఈ అంశంపై పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక మెయిన్ స్కూల్ నిర్వహించిన సమావేశాల్లో ప్రభుత్వంపై డిమాండ్ చేశారు. పెన్షనర్ల బకాయిల మంజూరు అవసరము. చంద్రారెడ్డి మాట్లాడుతూ పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న ఆర్థిక సంబంధిత అంశాలు వెంటనే మంజూరు చేయడం వల్ల వారి జీవనం స్థితి మెరుగుపడుతుందని వివరించారు. డిఏ బకాయిలతో పాటు ఇతర అరియర్స్ పైన కూడా దృష్టి పెట్టాలని కోరారు. పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదాయ పన్ను రిటర్న్స్పై సూచనలు. అందరూ తమ ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం అవసరమని చంద్రారెడ్డి సూచించారు. పెన్షనర్లు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి పన్ను చట్టాలను పాటించడం అనివార్యమని వివరించారు. లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ. పెన్షన్లు కొనసాగించేందుకు జనవరి 1, 2025 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో తమ యొక్క పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించాలని తెలిపారు. ప్రతి పెన్షనర్ తమ లైఫ్ సర్టిఫికేట్ సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో సమర్పించడం ద్వారా నెలవారీ పెన్షన్ తీసుకోవడానికి అర్హత సాధించగలమని గుర్తు చేశారు. ఇకపోతే సన్మాన కార్యక్రమం. సమావేశంలో 80 వసంతాలు పూర్తి చేసుకుంటున్న పెన్షనర్లను సన్మానించడం జరిగింది. సన్మాన కార్యక్రమం పెన్షనర్ల సేవలను గుర్తించి వారికి నైతిక బలాన్ని అందించడంలో కీలకంగా నిలిచింది. సమావేశంలో పాల్గొన్నవారు ఈ కార్యక్రమంలో వి రామచంద్ర, ఎర్రమరాజు, జి రాధాకృష్ణ, నరసింహారెడ్డి, కృష్ణయ్య, సీతయ్య, సీతారామయ్య, ఆంజనేయులు, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో వారు కీలక పాత్ర పోషించారు. పెన్షన్ల సమస్యల పరిష్కారం విజ్ఞప్తి. ఈ సమావేశంలో సభ్యులు ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేశారు. డిఏ బకాయిల విడుదల. పెండింగ్ డిఏ బకాయిల విడుదల చెల్లింపులు వెంటనే జరగాలని కోరారు. పీఆర్సీ అమలు. కొత్త పీఆర్సీ ప్రకటన మరియు అమలు వల్ల పెన్షనర్ల ఆర్థిక భద్రత మెరుగుపడుతుందని చెప్పారు. పెన్షనర్ల సంక్షేమం. పెన్షన్ల మంజూరు విధానాన్ని మరింత పారదర్శకంగా మార్చాలని సూచించారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు. పెన్షనర్లకు సంబంధించి ఆర్థిక బకాయిలు విడుదల చేయడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచగలమని చెప్పారు. ఈ సమావేశం పెన్షనర్ల హక్కులకు సాధనకు ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుందని కూడా భావిస్తున్నారు.